హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సరికొత్త స్టోరీతో మీ ముందుకు వస్తున్నాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. డైలీ కంటిన్యూ చేస్తాను స్టోరీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ అండి. అందరూ నాకు ఇంత తక్కువ టైంలో సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇకపై ఇలానే ఆదరిస్తారని తప్పకుండా కోరుకుంటున్నాను. స్టోరీకి వెళ్ళే ముందు ప్రోమో చూద్దామండి. సంజన ఒక అందమైన అమ్మాయి. అసలు ఇంత అందంగా కూడా ఉంటారా అని అనుకుని అంత అందం తన సొంతం. తన అందానికి ముఖ్య కారణం తన పెద్ద పెద్ద కళ్ళు, తన పెదవులు, ముట్టుకుంటే మాసిపోయే రంగు, 5.4 హైట్, 19 ఇయర్స్. ముఖ్యంగా చెప్పాలంటే తను ఒక అనాథ. తన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అందరూ యాక్సిడెంట్లో చనిపోయారు. తిను ఒక్కతే బ్రతికింది. సంజన వాళ్ళ పేరెంట్స్ చనిపోయాక వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగింది. వాళ్ళ అమ్మమ్మ, సంజన ఇద్దరే ఉండేవాళ్ళు. ఊర్లోనే ఉండి చదువుకుంది. తను ఇంటర్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ కూడా చనిపోయింది. అలా ఒంటరనుకున్నది అనాథగా మిగిలింది. చుట్టాలు ఎవరూ తనని పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అలా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఒకరితే ఉండేది. కానీ వాళ్ళ స్కూల్ టీచర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేది. ఆమెకి పిల్లలు ఉన్నారు కానీ అమ్మాయిలంటే ఆవిడికి చాలా ఇష్టం. సంజనని చూసి తను బాధను, తన కష్టాన్ని అర్థం చేసుకుని చిన్నప్పటి నుంచి చదువులో హెల్ప్ చేస్తుంది ఆమె. బాగా చదువుతుందని ఎగ్జామ్స్ ఎప్పుడూ కూడా బాగా సపోర్ట్ చేసేది. ఏ అవసరం వచ్చినా తీర్చేది. అలా సంజనని జాగ్రత్తగా చూసుకుంటేది ఆమె. సంజన ఇంటర్ కూడా కంప్లీట్ అయ్యి కాలేజ్ ఫస్ట్ వచ్చింది సంజన. అలా సంజన ఊర్లోని డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యి డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది. నెక్స్ట్ తను ఎంబీఏ చదువుదామని అనుకుంది. బట్ తన దగ్గర ఎంబీఏ కాలేజ్ లేదు. ఇప్పుడు తను చదువుకోవడానికి సిటీకి వెళ్ళాలి అని భయంతో సైలెంట్గా ఉంది. లక్ష్మి గారికి తెలుసు సంజనకి ఎంబీఏ చదవాలని ఉంది, కానీ అందుకే హైదరాబాద్లో టాప్ యూనివర్సిటీలో ఎంట్రన్స్ కోసం అప్లై చేసింది సంజనకి తెలియకుండా. తర్వాత సంజనని తీసుకెళ్ళి ఎగ్జామ్స్ రాయించింది. సంజన ఎగ్జామ్స్ రాసింది. నెక్స్ట్ తను టాప్ థర్డ్ ర్యాంక్ వచ్చింది ఆ యూనివర్సిటీలో. సంజన వాళ్ళ టీచర్ లక్ష్మి గారు తాను అనుకున్న దానికంటే టాప్ స్కోర్ రావడం వల్ల టాప్ యూనివర్సిటీలో సంజనకు సీట్ వచ్చింది. టాప్ కాలేజ్లో జాయిన్ చేయించాలని అనుకుంది లక్ష్మి గారు. కానీ ఇవేమీ సంజనకు తెలియదు. ముందు చెప్తే భయపడుతుందని లక్ష్మి గారు కూడా చెప్పలేదు. సంజనకి అందం, చదువు ఉంది అంతే. చాలా భయస్తురాలు. ఎవరైనా ఏమన్నా తనని అంటే భయపడిపోతుంది. అసలు ఎదురు చెప్పి మాట్లాడదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఏడ్చేస్తుంది. అలా ఉంది మన హీరోయిన్ సంజన. సంజన ఇప్పటి వరకు వాళ్ళ ఊర్లో ఉన్న కాలేజ్లోనే చదువుకుంది. ఊరు దాటి బయటికి వెళ్ళిందే లేదు. సంజనకి తన టీచర్, వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళే లోకం. బయట ప్రపంచం అనేదే తెలీదు. డైలీ కాలేజ్ నుంచి వచ్చాక చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పేది. అలా తన అవసరాలు తీర్చుకునేది. ఇప్పుడు ఎంబీఏ చదవాలంటే సిటీకి వెళ్ళాలి, కానీ సంజనకి భయం. అందుకే లక్ష్మి గారు చెప్పకుండా సీట్ వచ్చాక చెప్పాలనుకుంది. లక్ష్మి గారు వాళ్ళ బాబుతో కలిసి ఆ టాప్ కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంది. ఆ కాలేజీలో సీట్ రావడం అంటే పుణ్యం చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో టాప్ 5లో ఉన్న వాళ్ళకు ఈజీగా సీట్ వస్తుంది. అందులో సీట్ కొనడం అంటే రిచ్ పర్సన్స్ ఆస్తులే అమ్ముకోవాలి. అంత రిచ్ కాలేజ్. ఇప్పుడు సంజనకి ఆ కాలేజ్లో సీట్ వచ్చింది. ఎందుకంటే తను టాప్ థర్డ్ కదా. ఇంకా 1 వీక్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం సంజనకి చెప్పాలి లక్ష్మి గారు. లక్ష్మి గారికి భయం అవుతుంది సంజన ఒప్పుకుంటుందో లేదో అని. లక్ష్మి గారు ఇంటికి వెళ్ళాక సంజన కోసం తన ఇంటికి వెళ్తుంది. సంజన ఏదో బుక్ చదువుతూ ఉంది. లక్ష్మి గారు తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. సంజన, టీచర్ ఎక్కడికి వెళ్ళారు? నాకు చాలా భయం వేసింది. నిన్న వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు. నాకు చెప్పి వెళ్ళొచ్చుగా టీచర్ అని కళ్ళ నిండా నీళ్లతో అడిగింది. పని ఉండి బయటికి వెళ్ళానురా. నీకు విషయం చెప్తాను, నువ్వు అస్సలు కాదనకూడదు. ఒట్టివి అని చేతి ముందుకు చెప్పారు లక్ష్మి గారు. సంజన లక్ష్మి గారి మీద పూర్తి నమ్మకంతో ఓకే టీచర్, మాట ఇస్తున్నాను, కాదనను,
చెప్పండి టీచర్ అని అడుగుతుంది సంజన. నీకు ఒక టాప్ కాలేజ్లో సీట్ వచ్చింది తల్లి. నీకు ఎంబీఏ చదవాలని చాలా ఇష్టం కదా, అందుకే నేను వెళ్ళి కాలేజ్ చూశాను. చాలా బాగుంది. అందులో చదువుకున్న వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది తల్లి. టాప్ 5 ర్యాంక్కి ఫ్రీ అడ్మిషన్, ఫ్రీ హాస్టల్, అంతా ఫ్రీ. నువ్వు బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నీ బట్టలు తీసుకెళ్ళి చాలు, అంతా ఫ్రీ. ఆ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో అయ్యారు అంట తల్లి. నువ్వు బాగా చదువుతాను, నీకు లక్ ఉంది. ప్లీజ్ తల్లి, నువ్వు ఆ కాలేజ్కి వెళ్ళాలి అని లక్ష్మి గారు తన ఫ్లోలో తను చెప్తుంది. సంజన అయితే ఏడుస్తూ, నేను ఎక్కడికి వెళ్ళను టీచర్, నాకు చాలా భయం వేస్తుంది అని వెక్కుతూ ఉంటుంది సంజన. నువ్వు మాట ఇచ్చావు, అలా అనకూడదు. నీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నా తల్లి, నా మాట కాదా నువ్వు అని నేను అనుకుంటున్నాను అని అన్నారు లక్ష్మి గారు. నాకు భయం వేస్తుంది టీచర్ అని అంటుంది సంజన. ఒక వారం భయంగానే ఉంటుంది, ఆ తర్వాత అలవాటైపోతుంది తల్లి. నువ్వు బాగా చదువుతావు కదా, నువ్వు మంచి పొజిషన్లో ఉంటావు అన్న నమ్మకం నాకుందిరా. నా మాట కాదనకుండా నువ్వు వెళ్ళాలి అని అంటారు లక్ష్మి గారు. సంజన సైలెంట్గా ఉంటుంది. నా మాట అంటే నీకు లెక్కలేదుగా. సర్లే, ఇన్ని రోజులు నా కూతుర్లా అనుకున్నాను కానీ కాదులే అని అంటది లక్ష్మి గారు. అలా ఏం కాదు టీచర్, మీరు చెప్పినట్లు వెళ్ళి చదువుకుంటాను టీచర్. నాకు మీరు తప్ప ఎవరున్నారు? మీరు ఏం చెప్పినా చేస్తాను టీచర్ అని అంటది సంజన. నా బంగారు తల్లి, నువ్వు బాగా చదువుకోవాలి తల్లి. నువ్వు మంచి స్థానంలో ఉండాలి, అదే నా కోరిక. సరే టీచర్. ఇక్కడ ఎక్కడ టీచర్ కాలేజు? హైదరాబాద్ తల్లి అని అంటారు లక్ష్మి గారు. అంత దూరం నాకు చాలా భయంగా ఉంది టీచర్ అని అంటారు సంజన. ఏం కాదు, దగ్గరుండి నేను నీకంతా చూపించి వస్తాను. నువ్వేం భయపడకు, ఓకేనా అని అంటారు లక్ష్మి గారు. ఓకే టీచర్ అని అంటుంది సంజన. రేపే మనం వెళ్ళాలి. ఇంకో 1 వీక్లో కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి, అందుకే తొందరగా పంపిస్తున్నా అని అంటారు లక్ష్మి గారు. సరే అని అంటుంది సంజన. ఈ రోజు నువ్వు మంచి మంచి బట్టలు కొనుక్కుందు పద షాపింగ్ అని సంజనాని తీసుకెళ్ళి మంచి లెగిన్స్, టాప్స్ చాలానే తీసుకున్నారు. సంజన కొన్ని, లక్ష్మి గారు కొన్ని మనీ కట్టి బయటకు వచ్చారు. ఇంటికి వెళ్ళి కాలేజీకి కావలసిన అన్ని వస్తువులు సర్దుకున్నారు. సంజన ఉన్న ఇంటిని రెంట్కి ఇస్తా అని అన్నారు లక్ష్మి గారు. ఇంట్లో సామాన్లన్నీ ఒక రూమ్లో సర్దుకుని మిగిలిన రూమ్స్ రెంట్కి ఇవ్వడానికి ఉంచారు. ఒక రూమ్లో సంజన మళ్ళీ వస్తే ఉండడానికి. సంజన తినేసి పడుకుంది. కాలేజ్ గురించి ఆలోచిస్తూ ఉంది. అసలు మన స్టోరీలో హీరోయిన్ చాలా అమాయకురాలు. తన లైఫ్లో ఎలాంటి టర్నింగ్స్ ఉంటాయో, తన లైఫ్లో ఏం జరుగుతుందో అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. తప్పకుండా మీకు వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. వీడియోని డైలీ కంటిన్యూ చేస్తాను మీరు ఇచ్చే కామెంట్స్ని బట్టి. కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదని ఏమీ అనుకోకండి. నేను మీలా ఒక హౌస్ వైఫ్నే కాబట్టి తప్పకుండా అర్థం చేసుకోండి. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి మాకు మరింత సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్.